నమస్తే అండి, నేను రజాక్. అంబటి రాంబాబు బరితెగిచ్చేశాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడ్డుకునేది ఎవడో, నన్ను ఆపేది ఎవడో, నేను ఎంతైనా వాగుతాను, లకారం భాష ఉపయోగిస్తాను. చంద్రబాబు గారి వయస్సును కూడా ఆయన రెస్పెక్ట్ చేయకుండా లకారం భాష ఉపయోగించడమే కాకుండా ఈ రోజున టీడీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా రోడ్డు ఎక్కేస్తుంది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేదాకా వాళ్ళు దిగేదట్టయితే కనిపించట్లేదు. ఇలాంటి క్రమంలోనే టీడీపీ పార్టీ నాయకులు ఒకటే మాట చెప్తున్నారు, అంబటి రాంబాబు నువ్వు గుంటూరులో అడుగు పెడితే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది అంటున్నారు. సో అసలు ఏం జరుగుతోంది, టీడీపీ పార్టీ లీడర్లు ఏమంటున్నారు, అసలు ఈయనకి సంబంధించి జైల్లో పెట్టబోతున్నారా అన్నిటి గురించి చూద్దాం. ముందు ఈ ఆడియో విందాం. అంబటి రాంబాబు అనేవాడు గుంటూరులో తిరగడు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము కనుక అనుకుంటే వైసీపీ కార్యాలయం అనేది ఇక్కడ ఉండదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలనుకుంటా ఉన్నాం. మేము ప్రభుత్వ పరంగా ఒక యంత్రాంగాన్ని నడుపుకోవాలనుకుంటా ఉన్నాం. వీళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిడతావా? మేము తిట్టలేమా? ఎవడొస్తాడో రండి, దమ్ముంటే అన్నావు కదా, రా నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్పీ ఆఫీస్ లో ఉన్నాను, ఒక అరగంట ఉంటా. ఏం పీకుతావో రా పీకుతానికి లేదు. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నేను ఇదే చిల్డ్రన్స్ సెంటర్ నువ్వు చించుతాను పీకుతాను అన్నావు కదా, అక్కడికి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేను వస్తా ఉన్నా. నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ చేసి నిలుపుకునే మగాడివైతే, నీ మాటలు నీ నోటిలో కాకుండా గుండెల్లో దమ్మున్న మగాడివైతే చిల్డ్రన్స్ సెంటర్ లో ఇంకొక 30 నిమిషాలు టైం ఇస్తా ఉన్నా. ఈ 30 నిమిషాల్లో వచ్చి నేను అది పొడుస్తాను ఇది పొడుస్తాను అన్నావు కదా, మగాడైతే నేను చెబుతా ఉన్నా, వైసీపీ పార్టీ కార్యకర్తవైతే లేదు, నీ గొంతులో నుంచి వచ్చినటువంటి మాటకి దమ్ము నిలబెట్టుకునేవాడు అయితే నువ్వు అన్ని కూడా ఛాలెంజ్ ని అంగీకరించి నువ్వు ఎవడు ఆపాడు వాడాపాడని సొల్లు కప్పురులు కాకమ్మ కప్పురులు చెప్పకుండా ఇదే చిల్లి సెంటర్ కి రావాలి. ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద వాగినటువంటి వాగుళ్ళకి ముసలితనం అవటం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాయిలానికి ఏ పొద్దున ఆకర్షిత అవటానికో, లేకపోతే ఏదో అనవసరంగా ఊహించుకుంటా మాట్లాడేవని నాలే కొనుక్కొని నువ్వు క్షమాపణ చెబితే అంతవరకు ఆలోచిస్తావు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నెంబర్ 1 24 hours లో నువ్వు క్షమాపణ చెప్పకపోయినా 24 hours లో అంబటి రాంబాబుని చొక్కా పట్టుకొని బయటకు లాక్కొస్తావు. అప్పుడు అంబటి రాంబాబు మీద చర్య తీసుకోలేనటువంటి ఏ పోలీసులు కూడా మా దగ్గరికి రాలేరు, మమ్మల్ని చేయలేరు. రెండోది, నేను మగాన్ని నేను పొడి చేస్తా ఈ చేస్తా అని చెప్పేసి డోర్ తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు కదా, నేనేదో పోలీసులు ఆపుతున్నట్టుగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసావు కదా, నువ్వు వాళ్ళందరూ చదివించుకొని నువ్వు నిజంగా ఏదో పొడిచేవాడు అయితే, ఏదో లాగేవాడు అయితే చిల్లీ సెంటర్ కి నువ్వు పొడి చేసేదాన్ని నిరూపించుకోవాలని, నీ వీరత్వాన్ని నిరూపించుకోవాలని ఆ రాంబాబు గారికి సవాల్ విసురుతా ఉన్నాను. రాంబాబు గారికి సవాల్ విసురుతా రమ్మండి అని చెప్పేసి టీడీపీ లీడర్ పిల్లి మాణిక్యరావు గారు ఈ రోజున మాస్ కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రోజున అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయబోతున్నారు. 24 గంటలు ఈయన క్షమాపణ చెప్పబోతే కనుక తాట తీస్తాం తోలు తీస్తాం అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి అంబటి రాంబాబు గారి మీద ఎలాంటి చర్యలు ఉండబోతా ఉంది, ఆయన ఉపయోగించినటువంటి భాష, అధికారంలో ఉండి కూడా ఇలాంటి మాటలు పడ్డారంటే తప్పనిసరిగా కేడర్ దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన అయితే ఉంటుంది. దాంట్లో వేరొక థాట్ అయితే లేదు. ఎందుకంటే ఏం భాష అండి అది? ఒక రాజకీయ నాయకుడిని మాట్లాడేటువంటి భాషనా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడగలిగేటటువంటి భాషనా? నీచానికి దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఏంటి ఈ బలుపు ఏంటి? ఈ ఈ ఈ బెదిరింపులు ఏంటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తావు, దిగజారుడు కామెంట్లు చేస్తావు. ఏం అహంకారం ఇది? దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ఎక్కడో వెనకడికి వేస్తున్నట్టు ఈరోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా లేదా? రేపట్లోగా అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటాడా లేదా? అది అడగడం అయితే జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఎలాంటి సంకేతం వెళ్తుందో కూడా మనం చూడాలి. చాలా దారుణమైన సంకేతం వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా దిగజారుడు వ్యాఖ్యలు అండి ఇవి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటువంటి భాషనే ఇది మాట్లాడొచ్చు అసలుకి. అదేమంటే క్యాడర్ అడ్డు వచ్చిందంట. టీడీపీ క్యాడర్ అడ్డు వస్తే నాయకుడు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని పంపించారా? మీరు రచ్చ చేయడం కోసం అని చెప్పేసి ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి ఏదో రాజకీయం చేద్దామని చెప్పి చూసినారు. దాని ఏమైంది? ఇప్పుడు ఊసినారు, మీదకు వచ్చినారు, అక్కడ నుంచి పారిపోయినారు. చంద్రబాబు నాయుడు గారిని దిగజారుడు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ 24 గంటల్లో డెడ్ లైన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రారా 24 గంటల్లో తాట తీస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి
వైసీపీ పార్టీ అధిష్టానం ఏమైనా స్పందించిద్దాం చూడాలి. ఏంటి భాష ఏంటి, లోకం ఏంటి, రోత ఏంటి, మనం మాట్లాడొచ్చు ఇలాంటి భాష అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా వస్తుందేమో చూడాలి. లేకపోతే కనుక చాలా నష్టం. ఆ పార్టీ అతలాకుతలం అయిపోతుంది రాబోయే రోజుల్లో. ఇలాంటి సంకేతాలు కనుక పార్టీ కనుక జనంలోకి పంపిస్తే ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. సో తప్పనిసరిగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. మరి క్షమాపణ చెప్తాడో లేదనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. కానీ టీడీపీ పార్టీ క్యాడరు అదేవిధంగా నాయకత్వం మాత్రం చాలా కోపంతో ఆగ్రహావేశంతో ఉన్నారు. మరి చూడాలి ఏం జరగబోతోందో.